ఇట్లా అర్జునుడు అశ్వత్థామని తీసుకొచ్చి అక్కడ పెడితే ఈ ద్రౌపది వాక్యాలు మాట్లాడుతుంటే మొట్టమొదట సంతోషించింది ధర్మరాజు. అబ్బా, మా భార్య ఏం మాట్లాడింది, ద్రౌపది యొక్క పలుకులు సమ్మతమైన ఎట్లా ఉన్నది, ధర్మ్యం ధర్మ్యం న్యాయం సకరుణం నిర్వ్యలీకం సమమ్మహతు. కనుక న్యాయానికి అనుగుణంగా ఉన్నాయి, ఆమెలో కపటం ఏమాత్రము లేదు. అందుకని ఈ ద్రౌపది పలికిన వచనాలన్నింటికీ కూడా ధర్మరాజు చాలా సంతోషించాడు. భీముడు కోపంగా ఉన్నాడు. అర్జునుడు అసలు బంధించి తెచ్చి చంపేస్తాను, ద్రౌపదేమో వద్దు 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 అంటూ. అట్లాంటి సమయంలో కృష్ణ పరమాత్మ మామూలుగా ఆయనకి 2 చేతులు, ఇప్పుడు చతుర్భుజుడయ్యాట, 4 భుజాలు. ఎందుకని ఒక చేత్తో ద్రౌపదిని ఓదారుతున్నాడు, ఇంకో చేత్తో భీముణ్ణి ఆగు ఆగు అంటున్నాడు, ఇంకో చేత్తో అర్జునుడిని ఆపుతున్నాడు. ఇట్లా చతుర్భుజుడయ్యి ఇదంతా వ్యాసుడు చూశాడు. చూసి కృష్ణ పరమాత్మ అంటున్నాడు, అర్జున బ్రహ్మబంధుర్న హంతవ్య ఆతతాయి వధార్హణ. బ్రాహ్మడైపోయాడు, వీడు చేసిన పని ఆతతాయి పని. ఆతతాయి పని అంటే మనకేం ఉపయోగం ఉండదు, అయినా వెళుతూ వెళుతూ మన కాలు మీద ఒక రాయి విసిరి అద్దం పగలగొట్టి వెళ్ళు, ఆతతాయి కదా. అట్లానే ఇక్కడ అశ్వత్థామ వాడికేం ప్రయోజనం లేదు. తన యొక్క యజమాని దుర్యోధనుడి యొక్క సంతోషం కోసం ఆ 5 ఉప పాండవులు చిన్న పిల్లల్ని, నిద్రిస్తున్న ఉప పాండవులని ఖడ్గంతో తలకాయ నరికించారు. ఇట్లాంటి ఆతతాయిని వధించాలి, కానీ బ్రహ్మబంధుర్న హంతవ్య, కానీ బ్రాహ్మణుడు కనుక చంపడు. ఇట్లా కృష్ణప్రభువే చెబుతుంటే అశ్వత్థామ కాంతిహీనుడైపోయాడు, సగం చచ్చాడు. ఆహా, నేను చేసిన పనికి నన్ను చంపేవాళ్ళు, కృష్ణప్రభు యొక్క అనుగ్రహం చూడు, నన్ను చంపకుండా అడ్డుపడ్డాడు. అందుకని ఏం చేశారట, ద్రౌపదిని ఓదార్పు చేస్తూ నాకు కూడా ప్రియమయ్యేటువంటి ఒక పని చెయ్యి. ఏమిటది? శిరస్సు గొరిగిపోయి, ఎందుకని చంపినంత పనిట అట్లా చేస్తే. అందుకని ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అర్జునుడు శ్రీకృష్ణ ప్రభు యొక్క మాటల ఆంతర్యం గ్రహించి ఒక్కసారి ఖడ్గం తీసుకుని అశ్వత్థామ శిరస్సు మీద మణి ఉంటుంది, పుట్టుకతోనే మణితో పుట్టాడు. ఆ మణితో సహా మణిని, కేశాలని, ఆ కేశాలతో పాటు మణిని శుభ్రంగా తొలగించేటప్పటికీ అశ్వత్థామకున్నటువంటి
బ్రహ్మ తేజస్సు కూడా పోయింది. హరయే నమః. శ్రీకృష్ణ